డెలివరీ ఇచ్చి 1 మంత్ తర్వాత పేమెంట్ తీసుకుంటా ఉన్నా. ఈ విషయం నేను సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. అది ఖమ్మం నుంచి మనకు వస్తూ ఉన్నాయి. ఖమ్మం ప్యాడ్ కూడా కాదు, అది ఖమ్మం బార్డర్లో ఉన్నటువంటి తిరువూరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్యాడి మన దగ్గరకు వస్తూ ఉన్నది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు 2 చెక్ పోస్టులు పెట్టారు ఈ జిల్లాలో. ఒకటి వాడపల్లి దగ్గర పెట్టినారు, ఒకటి నాగార్జున సాగర్ దగ్గర చెక్ పోస్ట్ ఉన్నాయి. కానీ వచ్చేది ఖమ్మం నుంచి వస్తుంది. కాబట్టి మీరు ఖమ్మం జిల్లాలో కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప మనకి ఇప్పుడు ప్యాడీ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటా ఉన్నారు. కానీ లిఫ్టింగ్ లేట్ అవుతా ఉంది, కల్లాలలో ఉంటా ఉన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. లిఫ్టింగ్ విషయంలో సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు ప్యాడీ లిఫ్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి గౌరవ మంత్రి గారికి మీరు తీసుకున్న సన్నబియ్యం పథకం ప్రజల్లో బ్రహ్మాండంగా ఉన్నది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా మీరు చూపెడుతున్నటువంటి ప్రత్యేక శ్రద్ధకు ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు చైర్మన్ గారు. నేను ఇప్పుడు మా శాఖకు సంబంధించిన ఏ సబ్జెక్టు మీరు ప్రజాప్రతినిధులు ఎవరికి అప్రోచ్ చేయాలో మీకు చెప్తాను. వినయ్ కృష్ణ రెడ్డి గారు నిలబడండి. వినయ్ కృష్ణ రెడ్డి గారు అందరి పరిచయం, వారు మాజీ సూర్యాపేట కలెక్టర్, నల్గొండ కలెక్టరు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో ల్యాండ్ అక్విజిషన్ విషయాలు కానీ, R&R విషయాలు కానీ, ఫారెస్ట్ విషయాలు వారు చూసుకుంటారు. ఈరోజు మాకు చెప్పిన విషయాలు కూడా ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఫారెస్ట్ ఇష్యూస్ డైరెక్ట్గా వారితో టచ్లో ఉండండి. వినయ్ కృష్ణ రెడ్డి ఇక్కడ మీకు తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసిన ఇష్యూస్ కానీ మన ఉమ్మడి జిల్లాలో ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఫారెస్ట్ రిలెంట్లెస్గా ఫాలోఅప్ చేసి తొందరగా పూర్తి చేయగలరని చెప్పి నా విజ్ఞప్తి. ఓకే, శ్రీనివాస్ డిప్యూటీ ఎంసీ ముందుకురా. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన టోకెన్ నెంబర్లు ప్రియారిటీ ప్రాజెక్ట్స్ కానీ ల్యాండ్ అక్విజిషన్ టోకెన్ నెంబర్స్ కానీ ఏదైతే తొందరగా పేమెంట్ చేయిస్తామని చెప్పినామో, వీరి పేరు శ్రీనివాస్, వీరు డిప్యూటీ ఎంసీ ఇరిగేషన్, వారికి టోకెన్స్ చేరేటట్టు చూసుకోండి. మేము అవి కంపైల్ చేసి ఫైనాన్స్ పంపించేస్తాం. అదేవిధంగా కూర్చోండి. అదేవిధంగా ఈఎంసీ O&M కాలువల రిపేర్లు ఇవన్నీ విషయాల్లో వీరు ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరావు గారు, వారు మన కాలువల రిపేర్లు కానీ ఇతర ఇష్యూలు కానీ O&M విషయాలన్నీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయాలన్నీ వారి కింద వస్తాయి. నేరుగా మీరు వాళ్ళతో టచ్లో ఉండొచ్చు. వీళ్ళలో కొంతమంది ఈ మధ్యనే మేము నియమించినాం కాబట్టి మీకు పరిచయం చేయాలని చెప్పి నేను పిలుస్తున్నా. ఇస్తా, కనుక్కోండి. ఓకే, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటూ పెద్దలు మా కెప్టెన్, మా ప్రియమిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న అందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. అలాగే మన చౌహాన్ గారు ఈరోజు స్పెషల్గా మన జిల్లాకు వచ్చినందుకు వారికి స్వాగతం. రాహుల్ బుజ్జా గారికి, స్థానిక కలెక్టర్ ఇలా గారికి, పవార్ గారు, అలాగే హనుమంతరావు గారికి, మిగతా అధికారులందరికీ, ముందుగా మా కెప్టెన్ గారికి, ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఖాళీగా ఉండకుండా ఒకరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు, నిన్న దేవాదులకు పోయిన్ను, అంతకుముందు రోజు పాలమూరు పోయిన్ను, ఈరోజు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నారు, ఒకరోజు సన్న బియ్యం మీద రివ్యూ పెట్టుకుంటారు. ప్రతిరోజు ప్రజా సమస్యలు ఆ శాఖల మీద ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు 2014 మన గవర్నమెంట్లో స్టార్ట్ చేసి చెండింగ్లో ఉండి అది పూర్తయితే కాంగ్రెస్ పేరు వస్తుంది, వెంకటరెడ్డి గారికి పేరు వస్తుంది. టనల్ పూర్తయితే ఇంకో ప్రాజెక్టు పూర్తయితే ఇంకోరికి ఫోర్స్ వస్తుంది అని అవన్నీ కూడా తీసి ప్రియారిటీ వైజు మన ప్రభుత్వం వచ్చిందే దాదాపు 16-17 మంత్స్ అయింది. అందులో 3-4 మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడే ఉన్నది. అతి తక్కువ సమయంలో అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం పనులని.
దానికి జిల్లా కలెక్టర్ గారు వారి సిబ్బంది